హాంకాంగ్ విమానాశ్రయంలో ఓ భారీ కార్గో విమానం రన్వేపై అదుపు తప్పి సముద్రంలో పడింది. ఈ ఘటనలో రన్వేపై గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాల సమయంలో దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వేపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది. విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది. బోయింగ్ 737 శ్రేణికి చెందిన EK9788 విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కీ సంస్థ ఏసీటీ ఎయిర్లైన్స్ లీజుకు తీసుకుని నడుపుతుంది. కాగా విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిని రక్షించారు.